'మాద గజరాజ' సినిమా ఇప్పుడే చూసాను. సినిమా చూసిన తర్వాత నాకైతే జస్ట్ ఓకే. పర్వాలేదు. కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అంటే ఒక కామెడీ, అలాగే కొంచెం ఫైట్‌లు, కొంచెం సాంగ్సు ఇవి ఉంటే చాలు. ఈ సినిమా బావుంటుంది. సినిమా చూడొచ్చు అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది తప్పకుండా నచ్చుతుంది. బట్ కానీ ఈ సినిమా ముందుగానే తమిళ్‌లో రిలీజ్ అయ్యి, తర్వాత తెలుగులో రిలీజ్ అయింది. తమిళ్‌లో ఈ సినిమా చూసినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే తమిళ్ లాంగ్వేజ్ వస్తే పక్కా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే తమిళ్‌లోని డబ్బింగ్ కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుంది యాక్టర్స్ డబ్బింగ్. తెలుగులోని డబ్బింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయాలి. పర్ఫెక్ట్‌గా సింక్ అవ్వాలి. కానీ ఈ సినిమాకి మైనస్ పాయింట్ ఏదైనా ఉన్నది అంటే వరస్ట్ డబ్బింగ్. డబ్బింగ్ అయితే ఎవ్వరికీ సూట్ కాలేదు. హీరోయిన్స్‌కి ఓకే. బట్ కానీ హీరో విశాల్ డబ్బింగ్ అయితే చాలా వరస్ట్‌గా ఉన్నది. సినిమా స్టోరీ చాలా రొటీన్ అండ్ కమర్షియల్. బట్ కానీ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటే ఈ సినిమా మాత్రం మనకి తప్పకుండా ఎంజాయ్ చేస్తాం. సినిమా చూసినప్పుడు ప్రతిసారి ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా ఒక కమర్షియల్ రొటీన్ స్టోరీ. స్టోరీ అయితే రివీల్ చేయడం లేదు. బట్ కానీ ఒక చిన్న పాయింట్ మీదే స్టోరీ మొత్తం నడుస్తుంది. ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయడానికి మాత్రమే ఈ స్టోరీ. ఫ్రెండ్స్‌కి ఏదైనా హెల్ప్ చేయాలి అనే నేచర్ తోటి ఆ పాయింట్‌నే ఈ స్టోరీ లైన్ కింద మొత్తం స్టోరీ మొత్తాన్ని నడిపించారు సుందర్. ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వకుండా చాలా ఏళ్ళ తర్వాత ఏదో ప్రొడక్షన్ కారణాల వల్లో లేదంటే బడ్జెట్ కారణాల వల్లో సినిమాలు కొన్ని ఆగిపోయి మళ్ళీ రిలీజ్ అవుతాయి. అప్పుడు ఫ్లాప్ అవుతాయి. బట్ కానీ ఇలాంటిది ఈ రోజుల్లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఎక్కువ రోజులు ఆడడం చాలా కష్టం. అలాంటిది తమిళ్‌లోని చాలా సంవత్సరాల కిందటే ఈ సినిమా షూటింగ్ జరిగి ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఎందుకంటే అక్కడ తమిళ్‌లోని కాంపిటీషన్ అనేది లేదు. అలాగే ఇక్కడ తెలుగులో కాంపిటీషన్ ఉండడం వల్ల ఇక్కడ రిలీజ్ చేయలేకపోయారు. కొన్ని డేస్ గ్యాప్ ఇవ్వడం వల్ల కొన్ని రోజుల తర్వాత సినిమాని తెలుగులోని రిలీజ్ చేశారు. బట్ కానీ తెలుగు వాళ్ళకి ఇలాంటి సినిమాలు కొంచెం నచ్చుతాయి, కొందరికి నచ్చవు. ఎందుకంటే కొందరికి ఎందుకు నచ్చవు అంటే కమర్షియల్ సినిమాస్ ఏ స్టోరీలు ఏంటి లేని సినిమాలు అయితే నచ్చవు. బట్ కానీ ఇలాంటి కమర్షియల్ రొటీన్ సినిమాలు మనం ఆల్రెడీ చూసేసాం. మన తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి కమర్షియల్ రొటీన్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. సుందర్ తన గత సినిమాలు చూసుకుంటే కనుక సినిమాలన్నీ కూడా తనవి ఇలాగే ఉంటాయి. అక్కడక్కడ కామెడీస్, అక్కడక్కడ ఒక చిన్న ఫైట్లు, కొన్ని సాంగ్స్ వాటిని మిక్స్ చేసి ఒక స్టోరీ కింద కన్వర్ట్ చేసి అదే సినిమా కింద రిలీజ్ చేస్తారు. బట్ కానీ ఇదే సినిమాని మనం తెలుగులో చూడడానికి కొంచెం తక్కువ ఇష్టపడతాం. అలాగే విజయ్ ఆంటనీ ఇచ్చిన మ్యూజిక్ ఓకే. అండ్ 'డియర్ లవ్' సాంగ్ ఒకటి మాత్రం బాగుంది. మిగతా సాంగ్స్ తెలుగులోని డబ్ చేసి బాగాలేదు. అండ్ యాక్టర్స్ ఓకే. పర్ఫార్మెన్స్ ఓకే. బట్ విశాల్ గారి కమ్‌బ్యాక్ ఇది అని అనుకోవచ్చు. కానీ కొంచెం అప్పుడు రిలీజ్ అయ్యి ఉండుంటే అప్పుడు హిట్ అవుదునేమో. ఇప్పుడు తెలుగులో కొంచెం రిలీజ్ అవ్వడం వల్ల మళ్ళీ మన రొటీన్ పాత సినిమాలన్నీ గుర్తొచ్చేస్తాయి. మిక్సీలో కొట్టేసినట్టు పాత సినిమాలన్నీ గుర్తొస్తాయి. సీరియల్స్ గుర్తొస్తాయి. బట్ కానీ ఈ సినిమా కూడా కొంచెం యావరేజ్. విశాల్‌కి ఈ మూవీ తోటి ఒక హిట్ అయితే వచ్చింది. ఎందుకంటే విశాల్ తను నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. బట్ కానీ ఈ సినిమా ఒక ప్లస్ పాయింట్ అయింది. మరి తర్వాతైనా గట్టి కమ్‌బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎనీవే ఈ సినిమాకి నేను 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నాను. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.